ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి చిరంజీవి మద్దతు జనసేనకే మరి అభిమానుల మద్దతు వివరాల్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ చేయడం మొదలు పెట్టేశారు జనసేన పార్టీకి. మొన్నటి వరకు కూడా వెనకాల ఉంటూ సపోర్ట్ చేస్తున్నా అన్న మాట మాత్రమే ఇచ్చారు. బట్ ఇప్పుడు యాక్టివ్ గా జనసేన పార్టీలో పనిచేస్తున్నారట. నేతలతోనూ కార్యకర్తలతోనూ సమావేశాల మీద సమావేశాలు అవుతున్నారట. సో ఏం చేయాలి, జనాల్లోకి ఎలా వెళ్ళాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, మన సపోర్టే కాకుండా ఇతరుల సపోర్ట్ ఎలా మనకి దక్కుతుంది అనే ఆలోచనలో పడ్డారట. అంతేకాకుండా మొన్నటి వరకు కూడా ఎవరు ఏ మాట అన్నా కూడా ఇండైరెక్ట్ గా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చే నాగబాబు ఇప్పుడు డైరెక్ట్ గానే ముఖం మీద మాట్లాడుతున్నారట. రోజు కూడా పార్టీ నేతలతోనూ కార్యకర్తలతోనూ సమావేశాలు జరిగిస్తున్నారట. మొన్న రీసెంట్ గా ఏదైతే విజయనగరంలో మీటింగ్ జరిగిందో కార్యకర్తలతోనూ నేతలతోనూ అలాగే ఇతర నేతల మంత్రులతోనూ కూడా సమావేశం అయింది. ఆ సమావేశంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారట. చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ అండ్ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఇంతకీ ఏం మాట్లాడారు, ఏంటి సంగతి అని అంటే, సో ఇప్పటి వరకు కూడా మన జనసేన పార్టీ మాటల యుద్ధమే చేసింది. ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబునిచ్చింది. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీ మాటగా మేము జనాల మాటగా అధికారులని ప్రశ్నించాము. ప్రశ్నించడమే కాకుండా సమాధానం కావాలి అని చెప్పేసి పోరాడడం జరిగింది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మీ వెంటే ఉంటూ మీ ప్రశ్నలే తన ప్రశ్నలుగా అడగడం జరిగింది. సో మరి ఎలాంటి ఆన్సర్స్ రాలేదు. సో రాబోయే రోజుల్లో మనమే నిలబడతాము, మనమే అధికారంలో ఉంటాము. సో మనం ఏది చెప్తే అది జరుగుతుంటుంది. అండ్ అలాగే జనాలకి ఎలాంటి అవసరతలు ఉన్నా, ఎలాంటి పథకాలు కావాలన్నా కూడా మన జనసేన పార్టీ అండగా ఉంటుంది. ప్రతిదీ కూడా జనాల కోసమే చేస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీకి చాలా మంది సపోర్ట్ చేశారు. యువతులు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ వెనకాల ఉన్నారు. సో ఇప్పటి వరకు కూడా పోటీ చేయని కొంతమందిని కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేసే విధంగా పెడతాము. అంతేకాకుండా సో చిరంజీవి గారు డైరెక్ట్ గా మన జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. సో మొన్నటి వరకు కూడా అంతగా స్పందించని చిరంజీవి గారు ఇప్పుడు మాత్రం చిరంజీవి గారు స్పెషల్ గా చెప్పడం జరిగింది. ఏంటి అని అంటే, నా మద్దతు మాత్రం జనసేన పార్టీకి మాత్రమే అని చెప్పేసి చెప్పినట్టుగా మరి నాగబాబు గారు చెప్పడం జరిగింది. సో మరి ఎవరైతే అధికారంలో ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోవద్దు. సో మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు, మీరు ఓటేసే పర్సన్ కరెక్టేనా కాదా, మీ జీవితంలో మీ రాబోయే రోజుల్లో మరి ఎలాంటి సహాయం వాళ్ళ నుంచి రాబోతుంది, ప్రతిదీ కూడా ఆలోచించిన తర్వాతే మీరు డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి మద్దతు మాత్రం జనసేనకే ఉంది. మరి వాళ్ళ అభిమానులు ఎవరైతే చిరంజీవి గారి అభిమానులు ఉంటారో మరి మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాము. సో ఎవరికి సపోర్ట్ చేసినా కూడా ఒక మంచి నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో వాళ్ళు రూల్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో మరి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం మాతో పని చేయండి, మాతో ఉండండి, జనాల్లోకి వెళ్దాం, జనాలకు కావాల్సిన పనిని మనం చేపిద్దాము, అంతేకాకుండా వాళ్ళ సమస్యలు కూడా తీరుద్దాము అని చెప్పేసి నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా రెస్ట్ లేకుండా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట తిరుగుతున్నారు, ప్రతి గ్రామానికి తిరుగుతున్నారు, వాళ్ళ కష్టాలు తెలుసుకుంటున్నారు. తెలుసుకుని వదిలేయడమే కాకుండా అవన్నీ కూడా లిస్ట్ రాసుకుని సో గవర్నమెంట్ నుంచి జనాలకి ఏం కావాలి అనేది కూడా ఆరా తీయడం జరుగుతుంది. సో ఎలాంటి రెస్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు. తనకి సపోర్ట్ గా కార్యకర్తలు కానీ నేతలు కానీ వెనకాలే వెన్నంటే ఉంటున్నారు. సో మరి జనాలైనా మీరు వేసేటప్పుడు ఓటు ఎవరికి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తే భవిష్యత్తు ఉంటుందో కాస్త ఆలోచించుకోండి అన్నట్టుగా మరి ఆ సమావేశంలో మాట్లాడడం జరిగిందనమాట. దీనికి స్పందించి మరి ఇతర నేతలు ఎలాంటి రెస్పాండ్ అవుతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది కూడా ముందు తెలియబోతుంది. సో ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.